పేద ప్రజల ఆశయాజ్యోతి ప్రజాబంధు మాజీ శాసనసభ్యులు పోతిన చిన్న కౌన్సిల్ విగ్రహం ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వైస్ ప్రెసిడెంట్ పిళ్ళ మోహన్ రావు తెలిపారు. గురువారం కొత్తపేట ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘ కార్యాలయంలో కార్యక్రమ బ్రోచర్ని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయిన బాబ్జీ ముదిలి మోహన్ రావు, రాంపిళ్ళ గురునాథరావు కార్యక్రమ బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు పోతిరాజు రోడ్లోని రాజా హై స్కూల్ వద్ద మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్న కౌన్సిల్ విగ్రహాన్ని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచి సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్ మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పోతిన చిన్న 30 కార్మిక సంఘాలకి నాయకునిగా ఉన్నారని, పేద ప్రజలందరికీ న్యాయం చేసిన వ్యక్తి పోతిన చిన్న అని కొనియాడారు. అటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం 50వ వార్షికోత్సవం సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ప్రెసిడెంట్ బాయిన బాబ్జీ గారు మరియు సెక్రటరీ పోతి స్వామి గారు, అలాగే నేను వైస్ ప్రెసిడెంట్ పిళ్ళ మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ మురళీ మోహన్ రావు, మేము ఈ శనివారం నాడు 14వ తారీఖు నాడు శనివారం నాడు రాజా హై స్కూల్ పక్కన తమిళ పోతరాజు రోడ్లోని రాజా హై స్కూల్ పక్కన పోతిన చిన్న గారి కాంస్య విగ్రహం దాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ రోజు అతిథులుగా గౌరవనీయులైనటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచి సుజనా చౌదరి గారు వారు వచ్చి ఆవిష్కరిస్తున్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారు, అలాగే మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే ఆ డివిజన్ కార్పొరేటర్ గారు, అలాగే ఈ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అన్ని పార్టీల వాళ్ళు పాల్గొంటున్నారు. దాంట్లోనే తప్పకుండా అందరూ వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. పోతిన చిన్న గారు 1978 to 83 వరకు ఎమ్మెల్యే కింద పనిచేశారు. ఆయన 30 కార్మిక సంఘాలకి నాయకుడిగా ఉన్నారు. పేద ప్రజల్లో చాలా అందరికీ తెలుసు, పేద ప్రజలందరూ కూడా ఆయన అంటే చాలా ప్రేమతోటి చాలా సర్వీస్ చేశారు. అందరూ కూడా చాలా ప్రేమించేవారు. అటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ ఈ ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం 50వ వార్షికోత్సవ సందర్భంగా మేము దాన్ని ఆవిష్కరిస్తున్నాము. అందరూ తప్పగా హాజరవలసిందిగా కోరుతున్నాం. Like, subscribe and press the bell icon for new updates.